నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మరో వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. గత నెల 17న యేసుబాబు అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మొగిలిచెర్ల యేసుబాబు ఆచూకీ తెలియడం లేదు. హైకోర్టులో యేసుబాబు కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కేసు విచారణ అంటూ జగ్గయ్యపేట పోలీసులు తీసుకెళ్లినట్టుగా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ పేరుతో తమను కూడా పోలీసులు వేధిస్తున్నారని యేసుబాబు భార్య ఆరోపిస్తున్నారు. రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరపనుంది హైకోర్టు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడు సిఐ నాగరాజును కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించేందుకు సిట్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కింది కోర్టు ఆదేశాలను సవరించింది న్యాయస్థానం. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసి సంబంధిత కోర్టు ముందుంచాలి అని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీపై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మార్పు చేయాలి అని సిట్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. కడుపు నింపిన కడలే ఇప్పుడు ఆ కుటుంబాల కళ్లలో కన్నీటి సంద్రాన్ని నింపుతోంది. మరో గంటలో వచ్చేస్తామంటూ ఫోన్లో వినిపించిన మాటలే చివరి మాటలుగా మిగిలిపోతాయేమోనన్న భయం ఆ కుటుంబాలను క్షణక్షణం కుంగదీస్తోంది. గంటలు రోజులుగా మారుతున్నాయి. సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఒకవైపు నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రాన్ని జల్లెడపడుతుంటే మరోవైపు తీరాన కుటుంబ సభ్యులు ఆశ, ఆందోళనల మధ్య ప్రతి అలను చూస్తూ తమ వారి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. జూలై 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నారు. వారిలో కారే చిన్న మినహా మిగిలిన 6 గల్లంతయ్యారు. మిగిలిన 6 ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిషరీస్ కమిషనర్ను గట్టిగా నిలదీశారు మత్స్యకారులు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలని మత్స్యకార సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బయట పొలాలు చాలా సెక్యూరిటీ జోన్లో ఉన్నారు సార్. ఒక మత్స్యకారుడు దేశ రక్షణ కోసం దేశ రక్షణ మొత్తం రౌండ్ అప్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? వాళ్ళకి ఎందుకు జాతీయ ఎందుకు సార్ వాసన? మీకు ఎందుకు వాసన సార్? మీరు చెప్తున్నారు టెక్నాలజీకి తానే ఆద్యుణ్ణి, సెల్ ఫోన్, కంప్యూటర్ తానే కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు మత్స్యకారులను కాపాడడంలో ఎందుకు విఫలమయ్యారు అని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రశ్నించారు. టెక్నాలజీ పేరు చెప్పుకొని సీఎం చంద్రబాబు సొల్లు మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదు అన్నారు. మాట్లాడితే టెక్నాలజీకి నేనే ఆద్యుణ్ణి, గూగుల్ సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, డేటా సెంటర్స్ నేనే కనిపెట్టాను, ఏఐ నేనే కనిపెట్టాను, గూగుల్ కూడా నా కనుసనలో నడుస్తుందని చెప్పుకునే ఈ టెక్నాలజీకి ఆద్యుని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మత్స్యకారుల సంఘటనకు సంబంధించి మీ టెక్నాలజీ కానీ, మీ ఆధునిక వ్యవస్థ కానీ, మీ సమాచార వ్యవస్థ కానీ, మీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మీ హోంశాఖ కానీ, మీ మెరైన్ పోలీసులు కానీ ఈ మత్స్యకారుల కుటుంబాలని గల్లంతమైన కాపాడటం కోసం ఈ రోజు వరకు మీరు ఏం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై వైఎస్ జగన్ కు వినతి పత్రం అందజేశారు. సర్వీస్లో ఉన్న వారికి టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్ కు టీచర్స్ వివరించారు. బీఎడ్తో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదన్నారు. కేంద్రంతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు చర్చిస్తారని ఉపాధ్యాయులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్కు వచ్చిన స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని వైఎస్ జగన్ కు వివరించారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు యువత పెద్ద సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. రేపు దివంగత సీఎం వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా ఉదయం 7:30 గంటలకు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డికి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు.
ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలనే ఆలోచన చేసి ఆచరణలో పెట్టిన మహోన్నత వ్యక్తి దివంగత సీఎం వైఎస్ఆర్ అని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆరోగ్యశ్రీతో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించారని గుర్తు చేశారు. ఔరా మనిషి అంటే ఇలా ఉండాలి, మానవత్వం అంటే ఇలా చూపాలి, ఇతరుల పట్ల జాలి, కరుణ, దయ అంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి కొండ గుర్తుగా 15 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఎనలేనటువంటి స్థానాన్ని సంపాదించిన రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవటం మనకందరికీ కూడా అత్యంత ఆనందకరమైనటువంటి విషయం. జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయము అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ పాలనకు కేంద్ర బిందువుగా ఉండాలి అని ఆచరణలో చూపించిన అరుదైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఆయన రాజకీయ తత్వమన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వైఎస్ఆర్ నాయకత్వ విశిష్టత అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. 3 పేజీల లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ తాను శాఖ మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారని కడియం శ్రీహరిపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. శాఖ పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ పూర్తిగా సంబంధిత శాఖ మంత్రి పరిధిలోనే ఉంటాయని మంత్రి కొండా సురేఖ లేఖలో వివరించారు. అయినప్పటికీ బొగ్గులకుంట దేవాదాయ శాఖ కార్యాలయంలో దేవాలయాల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్లు, దేవాలయ భూముల పరిరక్షణ, నిధుల కేటాయింపులు, అధికారులకు గడువులు విధించడం వంటి అంశాలపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించడం పరిపాలనా నిబంధనలకు విరుద్ధమని ఈ లేఖలో ఆమె తెలిపారు. సింగరేణికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు గన్లు కేటాయించినట్లు తెలిపారు. దాదాపు 182 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్న ఈ బ్లాక్ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది అన్నారు. 75,000 కోట్ల రూపాయలు నైని కోల్ బ్లాక్ ద్వారా రానున్న రోజుల్లో బొగ్గు మైనింగ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు, తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల బ్లాక్కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. భూభారతి పోర్టల్లో అక్రమంగా 22,000 ఎకరాల భూ బదలాయింపులు జరిగాయని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భూ యజమానులకు సంబంధం లేకుండా భూ బదలాయింపు చేసుకునేలా భూభారతి పోర్టల్లో మార్పులు చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశాల్లో లైసెన్సింగ్ కోసం నలుగురు ప్రతినిధులు నియామకమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. 4గురిని ఒకే సామాజిక వర్గం వారిని నియమించింది ప్రభుత్వం. మండువా సతీష్, రావి రాధాకృష్ణ, గుంటుపల్లి జయకుమార్, పల్లపోటు శ్రీనివాస్లను నియమించారు. నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరప్, రెస్ట్ ఆఫ్ వరల్డ్ దేశాల ప్రతినిధులుగా కూటమి ప్రభుత్వం నియమించింది. ఒకే సామాజిక వర్గం వారిని నియమించడం పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేరే సామాజిక వర్గం వాళ్ళు పనికి రారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకే సామాజిక వర్గం వారికి ఇవ్వడం తగదు అని విమర్శించారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. నంద్యాల జిల్లా గుండాల చిన్నకేశవస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల నిలిపివేతను నిరసిస్తూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర చేపట్టారు. గత ప్రభుత్వంలో ఆలయాల పునరుద్ధరణ కోసం దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయగా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను టీడీపీ నేతలు బెదిరించడంతో దేవాలయం పనులు నిలిచిపోయాయి. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కోట్రాయి నుంచి గుండాల ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అధికార వికేంద్రీకరణ మావిగంతోనే సాధ్యమన్నారు. అది బూడిద పార్టీ, దాని పేరే బూడిద పార్టీ. ఎందుకు బూడిద పార్టీ అంటే సూపర్ 6 అన్నారు, వచ్చిందా? ఏమొచ్చింది? బూడిద వచ్చింది. వ్యవసాయదారులు, రైతుల పరిస్థితి ఏమి ఈరోజు? బూడిద పరిస్థితే.
ఎంప్లాయీస్ పరిస్థితి ఏమి, ఉద్యోగస్తుల పరిస్థితి ఏమి, బూడిద పరిస్థితి. చివరకు కస్టోడియల్ డెత్ పోలీస్ స్టేషన్ లో చనిపోయిన వ్యక్తి ఏమైనాడు, బూడిదైనాడు. ఆ బూడిది కూడా తల్లికి అందలేదు కాబట్టి వాళ్ళది బూడిద పార్టీ. చంద్రబాబు అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్కు శాపమన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు కరువు కవల పిల్లలు అని ప్రస్తుతం రాష్ట్రంలో సరైన వర్షాలు పడక కరువు పరిస్థితి ఏర్పడింది అన్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో మహాధర్నా చేపట్టారు. పొగాకు రైతులు, రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో పొగాకు రైతులు మహాధర్నా సాగింది. అంతకుముందు పొగాకు బోర్డు నుంచి జంగారెడ్డిగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పొగాకు పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలను వక్రీకరించడం సరికాదని మండిపడ్డారు రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి. వైఎస్ జగన్ హయాంలో కేంద్రం నుంచి 12,000 కోట్ల యాడ్హాక్ నిధులు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ముఖ్యంగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసింది. నిజానికి నేషనల్ ప్రాజెక్ట్ అది, వాళ్ళే నిర్మించి మనకి ఇవ్వాలి. అలాంటి ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వమే మేము నిర్మిస్తాము అని అడిగి తీసుకున్నారు చంద్రబాబు గారు. అది వారే ఒప్పుకున్నారు. అదొక తప్పు చేశారు. రెండోది, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర బడ్జెట్ నుంచి మొదట నిధులు ఖర్చు చేసి ఆ తర్వాత కేంద్రం చుట్టూ తిరగడం, ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో హోంగార్డుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి పాలనలో హోంగార్డు ఉద్యోగం అంటే చట్టబద్దమైన వెట్టి చాకరీ అని విమర్శించారు. హోంగార్డుల జీతాన్ని గత పాలనలో వైఎస్ జగన్ 18,000 నుంచి 21,000కు జీతం పెంచారు అని గుర్తు చేశారు. హోంగార్డుల పిల్లలకు అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా అందేవి అని గుర్తు చేశారు. డ్యూటీ చేస్తా చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు. చివరికి ఏంటి అంటే తోటి హోంగార్డులు అందరూ కలిసి, అది కూడా ఆ యూనిట్లో, అంటే జిల్లా ఒక యూనిట్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమంది ఒక రోజు వేతనం రోజు 710 రూపాయలు. ఆ ఉన్నటువంటి 300 మంది ఉంటే 300-700 రూపాయలు, 400 మంది ఉంటే 400-700 రూపాయలు. అదే ఫైనల్ సెటిల్మెంట్ చౌకి. హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కాపలా గాయించుకుంటా. హోమ్ మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ మధ్య ఎప్పుడు ఆవిడ చెప్తున్నారు, సారు మా సారు సీఎం గారు నేను కానిస్టేబుల్స్కి స్టైపెండ్ ఇమ్మనంగానే ఇచ్చేశారని పెద్ద మామూలుగా, అసలు అది సిగ్గనాలా లేకపోతే తమ్మయం అనాలా తెలీదు, ఆవిడ మాట్లాడుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హెల్దీ, ఫ్రెష్ అంటూ ప్రకటనలతో ప్రజలను నమ్మిస్తూ తెర వెనుక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోన్న హెరిటేజ్ బండారాన్ని కేంద్ర ఆహార భద్రతా సంస్థ FSSAI బట్టబయలు చేసింది. హెరిటేజ్ ఫ్రెష్ పనీర్ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న తీరుపై FSSAI తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను హెరిటేజ్ సంస్థకు షాకింగ్ నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ పేరు చూసి మోసపోవద్దు అనడానికి హెరిటేజ్ సంస్థే నిదర్శనంగా మారుతోంది. మార్కెట్లో తామే #1 డైరీ బ్రాండ్ అని చెప్పుకునే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వినియోగదారుల నమ్మకంతో ఏ విధంగా ఆడుకుంటోందో FSSAI ఆధారాలతో సహా పట్టుకుంది. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు క్లెయిమ్లు చేస్తూ ప్రజలను బురిడి కొట్టిస్తున్న హెరిటేజ్ యాజమాన్యానికి గట్టి షాక్ ఇచ్చింది. హెల్దీ పేరుతో హెరిటేజ్ నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి కేంద్ర ఆహార భద్రతా సంస్థ అంటే FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించినటువంటి లేలల్ని బయటపెడుతూ దానికి నోటీసులు ఇచ్చినటువంటిది. ఆ పన్నీరుపై ఏదైతే ఆరోగ్య భద్రతా నియమాలని ఉల్లంఘించి వీళ్ళందరికి వీళ్ళే హెల్తీ అని, వీళ్ళే ఫ్రెష్ అని దాని మీద ముద్రలు వేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ నిబంధనల్ని పూర్తిగా తొంగలోకి తొక్కటమే అని చెప్పి హెరిటేజ్ యాజమాన్యానికి ఇచ్చినటువంటి నోటీసులు. విజయనగరంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. భోగాపురం ఎయిర్పోర్టు నిర్వాసితులకు పరిహారం అందలేదు అని సొంత పార్టీ నేతలే నిలదీశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ కారును అడ్డుకొని మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు నిలదీశారు. సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత రావడం
సమాధానం చెప్పలేక కొద్దిసేపు కారులోనే ఉండిపోయిన రామ్మోహన్ నాయుడు అనంతరం పోలీసుల సాయంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జారుకున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో హనుమంతురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఓ కేసులో విచారణ పేరుతో సీఐ వేధిస్తున్నారని హనుమంతురెడ్డి ఆరోపించాడు. సీఐ వేధింపులతో పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగాడు. హనుమంతురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మహిళలపైన సీఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్న ఆ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. నాచారంలోని హైమా సింథసిస్ కంపెనీలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా దాడులు నిర్వహించి 1.60 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ముదిగొండ ఈశ్వర్పై కేసు నమోదు చేసి సీజ్ చేసిన డ్రగ్స్ నిందితుడిని నాచారం ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. గుజరాత్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, ముంబైకి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్ మియాపూర్లో దారుణం. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటకొచ్చాయి. 7 నెలల తర్వాత ఈ కేసులో భార్యే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. భర్తను భార్యే హత్య చేసి ఆపై కనిపించడం లేదని నాటకమాడినట్టు పోలీసులు గుర్తించారు. నైరుతి రుతుపవనాలు దూకుడు పెంచాయి. దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మాన్సూన్ ఎఫెక్ట్తో దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్లోని రాజీవ్ చౌక్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజాధీర్ సింగ్ మార్గులో భారీ వృక్షం కూలి కారుపై పడింది. ఉత్తర ఢిల్లీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కుండపోత వానలకు గుజరాత్ అల్లాడిపోతోంది. భారీ వర్షాలతో సూరత్ నగరాన్ని వరద ముంచెత్తింది. రోడ్లు చెరువుల్లా మారాయి. అనేక కాలనీలు, హౌసింగ్ సొసైటీలు, అండర్ పాస్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగర వ్యాప్తంగా నడుము లోతున నీరు నిలిచిపోయింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. సూరత్ మేయర్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేరళంలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వయనాడ్లో భారీగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 5 మంది మృతి చెందారు. మలప్పురం, వాయనాడు జిల్లాలను కలుపుతూ అనక్కొంపోయల్, మేపాడి మధ్య నిర్మిస్తున్న టన్నెల్ ప్రాజెక్టు సైట్ సమీపంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. కొండ చర్యలు విరుచుకుపడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. మృత్యువు దూసుకురాగా ప్రాణాల కోసం వర్కర్లు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారీ వర్షాలు అటు జమ్మూ కశ్మీర్ను అతలాకుతలం చేస్తున్నాయి. చినాబ్ వ్యాలీలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద, బండరాళ్లు కొట్టుకురావడంతో రాత్రి పట్టణంలో పలువురి ఇళ్లు, దుకాణాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం ఏం జరగలేదని అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా దోడా, కిష్ట్వర్ జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా మెరుపు వరదలు రావడం ఇది 3వసారి. రుతుపవనాలు మహారాష్ట్రను ముంచేశాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులకు ముంబై అతలాకుతలమైపోయింది. ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. ముంబై, థానే, పాల్ఘర్, కొంకన్, రాయగఢ్ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైల్వే మార్గాలు ధ్వంసం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 4 రోజులు దాటినా ఇంకా వరద ముంపు తగ్గలేదు. దీంతో ముంబై, థానే, పూణే, కొంకన్, రత్నగిరి, సూరత్ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ముంబై, థానే, రాయగఢ్, రత్నగిరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని అధికారులు హెచ్చరించారు. ముంబై, పూణే మధ్య రైళ్లను అధికారులు రద్దు చేశారు. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో నిందితురాలు సియా, ఆమె ప్రియుడు చేతన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్టు వెల్లడైందని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. కరూర్ తొక్కిస్లాట ఘటన నేపథ్యంలో డీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.
తొక్కిస్లాట్లో మరణించిన వారి కుటుంబాలతో మాట్లాడకుండా బహిరంగ ప్రకటనలు చేయకుండా సీఎం విజయ్ను నిరోధించాలి అని విజ్ఞప్తి చేయడాన్ని తప్పుపట్టింది. ముఖ్యమంత్రి పర్యటనలను తాము నియంత్రించాలా అని జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, ఆ స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది. సర్వోన్నత న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దు అని హెచ్చరించింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రామాయణ కాలం నుంచి భారత్ ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. ఇండోనేషియా పార్లమెంట్లో మోదీ ప్రసంగిస్తూ ఇరు దేశాల మధ్య బలమైన సహకారం ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ఇండోనేషియా ఎన్నికల వ్యవస్థను ఆధునికీకరించడంలో సహాయపడడానికి ఈవీఎంల అభివృద్ధికి భారత్ సాయం చేస్తుందన్నారు. పహల్గామ్ ఉగ్ర ఘటన సమయంలో భారత్కు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే భారత ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రొబోవో అంతకుముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన మోదీ స్నేహితుల మధ్య కాపీరైట్లు ఉండవని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన మన సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ క్షిపణుల కోసం భారత్తో ఇండోనేషియా ఒప్పందం చేసుకుంది. ప్రధాని మోదీ జకర్తా పర్యటనలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రహ్మోస్తో పాటు అస్త్ర క్షిపణుల సరఫరా కోసం ఇరు దేశాల మధ్య డీల్ కుదిరింది. 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రధాని మోదీ ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపైన సంతకాలు జరిగాయి. క్రిటికల్ మినరల్స్, టెక్నాలజీ, ఆహార భద్రత, సముద్ర జలాల భద్రత, ఔషధాలు, మిలిటరీ వంటి రంగాలలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇండోనేషియా సైన్యానికి బ్రహ్మోస్ క్షిపణులను అందించేందుకు భారత్ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించారు. బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డును అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి ఇది 34వ అంతర్జాతీయ పురస్కారం. ఇప్పటికే అమెరికా సహా 33 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను మోదీకి అందజేశాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధు జలాల వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని 276వ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ దేశ రక్షణ దళాల అధిపతి ఆసిమ్ మునీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సింధు జలాల కోసం పోరాడతాము అని సైన్యం తెలిపింది. బిజినెస్ అప్డేట్స్. దేశీయ మార్కెట్లో వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. గత 4 సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలపై బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, మెటల్, రియాలిటీ షేర్ల పతనం ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 78,180 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 24,398 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టైటాన్, ఎటర్నల్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. ట్రెండ్, అదాని పోర్ట్స్, బీఈఎల్, ఎల్ఎన్టీ, రిలయన్స్, ఐసీఐసీఐ షేర్లు నష్టాలను చవిచూశాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,260 రూపాయలుగా ఉంది. ఇక వెండి కిలో 2,50,000 పలుకుతుంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా మేనేజ్మెంట్ ని విమర్శించినట్టు ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై సూర్యకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. అలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని అభిమానులకు సూచించాడు. భారత జట్టు గొప్ప విజయాలు సాధించాలని, టీమిండియాకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపాడు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని పరుగులు పెట్టించిన మహానేత వైఎస్ఆర్ పై ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.